ఆంధ్రప్రదేశ్‌లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ముగ్గురు వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు, ఒకరు టీడీపీ ఎంపీ రిలీవ్ కావాల్సి ఉంది. వచ్చే జూన్ నాటికి మరోసారి రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్‌సీపీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వాని పదవీకాలం ముగుస్తుంది. ఆ ముగ్గురితో పాటుగా తెలుగుదేశం పార్టీ తరపున 2024 డిసెంబర్లో ఏడాదిన్నర కాలానికి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సానా సతీష్ పదవీకాలం కూడా ముగియబోతుంది. ఈ 4 సీట్లు ఖాళీ కాగానే 4 స్థానాలను కూటమి ఖాతాలో వేసుకోబోతుంది. కూటమి పక్షాన ఇప్పుడు 4 రాజ్యసభ సభ్యులకు అవకాశం రాబోతున్న తరుణంలో జనసేన పార్టీ ఖచ్చితంగా ఈసారి తమకు రాజ్యసభలో అవకాశం ఉండాల్సిందే అని పట్టుబడుతుంది. దాంతో ఆ పార్టీకి ఒక సీటు కేటాయించాల్సి రావడం అనివార్యంగా కనిపిస్తుంది. జనసేనతో పాటుగా మరో సీటు అయినా కనీసంగా బీజేపీ దక్కించుకోవడం అనివార్యం. దాంతో 2 స్థానాలు పోతే కేవలం 2 సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ చేతిలో మిగులుతాయి. ఆ 2 సీట్లు తెలుగుదేశం పార్టీ తరపున ఎవరికి కేటాయిస్తారు అన్నది ప్రధానమైనటువంటి అంశం. జనసేన పార్టీ తరపున ఇప్పటికే లింగంనేని రమేష్ అంటే కమ్మ కులానికి చెందినటువంటి నాయకుడికి దాదాపుగా సీటు ఖరారయ్యింది అనే ప్రచారం చాలా కాలంగా సాగుతుంది. లింగంనేని రమేష్ ప్రస్తుతం చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి యజమాని. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఆఫీసు నిర్మాణానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి వ్యక్తిగా ప్రచారంలో ఉంది. అలాంటి లింగంనేని రమేష్కి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజ్యసభ స్థానం కట్టబెట్టి గౌరవించాలనే ఉద్దేశంతో ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున కూడా పలువురు కమ్మ కుల నేతలు, కాపులు, అదేవిధంగా బీసీ కులాల నుంచి యనమల రామకృష్ణుడు, ఎస్సీల నుంచి వర్ల రామయ్య, ఇలా చాలామంది రేసులో ఉన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరికి అవకాశం ఇస్తారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం. బీసీలకి గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో పలు రాజ్యసభ స్థానాల్ని అత్యధిక రాజ్యసభ స్థానాల్ని కేటాయించారు. ఎంతగా అంటే చరిత్రలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి శెట్టి బలిజ కులాలకి రాజ్యసభలో సీటు దక్కింది. మత్స్యకార కులస్తుడైనటువంటి మోపిదేవి వెంకటరమణకి అవకాశం వచ్చింది. ఆ తర్వాత మోపిదేవి వెంకటరమణ తనకు ఇష్టం లేకపోయినా రాజ్యసభకు పంపించారంటూ రాజీనామా చేశారు. ఆ సీట్ని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సానా సతీష్ దక్కించుకున్నారు. శెట్టి బలిజ కులానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్ఆర్సీపీ తరపున రాజ్యసభలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వీళ్లతో పాటుగా బీసీ నేతగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ గుర్తింపున్న ఆర్ కృష్ణయ్యకు కూడా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు. బేదా మస్తాన్ రావుకి పిలిచి ఛాన్స్ ఇచ్చారు. ఇట్లా అనేక అవకాశాలు వైఎస్ఆర్సీపీలో బీసీలకు దక్కాయి. మొత్తం 11 మంది ఎంపీలు రాజ్యసభకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటే అందులో 4 స్థానాలు బీసీలకి కేటాయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి హయాంలో దక్కింది. గతంలో ఎన్నడూ బీసీలకి ఇంత ప్రాధాన్యత దక్కిన ఆనవాళ్లు రాజ్యసభ స్థానాల విషయంలో లేదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ మేరకు బీసీలకు అవకాశం ఇస్తారు అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న కాబోతోంది. ఇప్పటికే 2024లో 3 స్థానాలు ఖాళీ అయినప్పుడు కూటమి తరపున వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరిన బేదా మస్తాన్ రావు దక్కించుకుంటే బీజేపీ తరపున ఆర్ కృష్ణయ్య, పాకా సత్యనారాయణ ఇద్దరు బీసీలుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో ఇప్పుడు 4 సీట్లు ఖాళీ అయితే ఈ 4 సీట్లలో ఎక్కడైనా బీసీలకి అవకాశం ఉండొచ్చా అనే ప్రచారం సాగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు బీసీలకి సీట్లు కేటాయించే ఆలోచనలో లేరు అనే వాదన కూడా బలంగా ఉంది. ఎందుకంటే చాలా బలమైన కమ్మ కాపు నేతలు రేసులో ఉండడంతో బీసీలకి ఏ కోసాన ఛాన్స్ ఉండే అవకాశం కనిపించట్లేదు. ఇక ఎస్సీల పేర్లైతే పరిగణలోకి కూడా తీసుకునే యోచనలో ఉండకపోవచ్చు అనే మాట వినిపిస్తుంది. చాలా కాలంగా వర్ల రామయ్య రాజ్యసభ ఎన్నికలు జరిగిన ప్రతిసారి నామినేషన్ వేయడానికి సిద్ధం కావడం, చివరిలో ఆయనకి అధిష్టానం నిరాశ కల్పించడం, ఇదొక నిరంతర ప్రక్రియ అన్నట్టుగా మారిపోయింది. దాంతో వర్ల రామయ్య ఈసారి కూడా ఆశలు పెట్టుకుంటే నిరాశ చెందక తప్పదు అనే వాదన ఉంది.
ఇక యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళకి అసలు ఆశ పెట్టుకోవడమే తప్ప పేరు కూడా పరిగణలోకి తీసుకోకపోవచ్చు అనే మాట కూడా వినిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ టికెట్లన్నీ గతం నుంచి కూడా భారీగా పార్టీ ఫండ్ పేరుతో నిధులు సమకూర్చేటువంటి వాళ్ళకి ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు కూడా అదే రీతిన అదే పందాన సాగడం అనివార్యంగా కనిపిస్తుంది. దాంతో యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య లాంటి వాళ్ళు ఆశలు పెట్టుకోవడమే తప్ప అడి ఆశలు కాక తప్పదు అనే వాదన బలంగా ఉంది. దాంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున ఛాన్స్ దక్కే అవకాశం ఏ కోసానా కనిపించట్లేదు. దాంతో మరోసారి ఏపీలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాల విషయంలో బీసీలకు మొండి చేయి చూపబోతుందా అనే ప్రచారం బలంగా జరుగుతుంది. బీసీలకు వెన్నుముకగా నిలుస్తాం, బీసీలంతా తెలుగుదేశం పార్టీ వెనకే ఉంటారు అని చెప్పుకున్న చంద్రబాబు పాలనలో రాజ్యసభ సీట్ల విషయంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం చాలా ఆసక్తికరమైనటువంటి చర్చకు తెరలేపే ఛాన్స్ ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని కులాలకు కూడా బీసీల్లో అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి కన్నా మిన్నగా బీసీలకు అవకాశం కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉన్నప్పుడు అందుకు భిన్నంగా సాగితే అది రాజకీయంగా చంద్రబాబుకి పెద్ద సవాలుగా మారేదానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు తనకు దక్కేటువంటి 2 సీట్లలో ఒకటైనా బీసీలకు ఇస్తారా, కాకుంటే 2 సీట్లు తమకు కావలసినటువంటి వాళ్ళ కట్టబెట్టి బీసీలకి మరోసారి హ్యాండ్ ఇస్తారా అనే ప్రచారం సాగుతోంది. మొత్తంగా ఇప్పుడు బీసీ ప్రశ్న అయితే చంద్రబాబు ముందుంది. మరి అందులో ఆయన పాస్ అవుతారా, బీసీల పక్షాన్ని నిలబడతారా, బీసీలకి న్యాయం చేసే దిశలో నిర్ణయం తీసుకుంటారా, లేకుంటే బీసీలకి పూర్తిగా నిరాశ కల్పించే దిశలో సాగుతారా చూద్దాం. ఏమైనా ఇప్పుడు మాత్రం టీడీపీ ముందు బీసీ పరీక్ష ఒకటి నిలబడి ఉందని చెప్పొచ్చు.